కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, కొన్ని గొంతులు శతాబ్దాలు దాటి కూడా మనతో నేరుగా మాట్లాడినట్టు. వాళ్ళ మాటల్లోని జ్ఞానం ఎప్పటికైనా సరే మనకు దారి చూపిస్తుంటుంది. సరే, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక మహానుభావుడి ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. అసలు ప్రశ్నేంటంటే, వందల ఏళ్ల నాటి ఒక పాట ఈరోజు మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే తెలుసుకోబోతున్నాం. పదండి ఈ అన్వేషణ మొదలు పెడదాం. ఈయనే తాళ్లపాక అన్నమాచార్యులు. తెలుగు సాహిత్యం అనగానే మనకు గుర్తొచ్చే అతి కొద్ది పేర్లలో ఒకటి. ఈయన్ని కేవలం ఒక కవి అనలేం. ఆయన అక్షరాల్లో దాగి ఉన్న జ్ఞానాన్ని మనం ఇప్పుడు పొరలపొరలుగా విప్పిచూద్దాం. సరే, అన్నమాచార్యుల వారిని అర్థం చేసుకునే ప్రయత్నంలో ముందుగా మొదటి పొరను చూద్దాం. అసలొక కళాకారుడిగా ఆయన స్థానమేంటి, ఆయన ప్రత్యేకతే ఏంటి? చరిత్రకారులు వేసిన అంచనా ప్రకారం అన్నమయ్య రాసిన సంకీర్తనల సంఖ్య ఎంతో తెలుసా? 32,000. ఒక్కసారి ఆలోచించండి, 32,000. ఆయన సృజనాత్మకత ఎంత పెద్ద మహాసముద్రమో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు కదా. ఇక్కడ వాగ్గేయకారుడు అనే మాటకు అర్థం మనం సరిగ్గా తెలుసుకోవాలి. ఆయన కేవలం పాటలు రాసే కవి మాత్రమే కాదు, లేదా సంగీతం కూర్చే మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు. ఈ రెండూ తానే చేసి దాన్ని మళ్లీ తనే పాడిన ఒక కంప్లీట్ ఆర్టిస్ట్ అన్నమాట. అందుకే ఆయన్ని దక్షిణ భారత భాషల్లోనే మొట్టమొదటి వాగ్గేయకారుడు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక వన్ మ్యాన్ షో. సరే, ఒక సంగీతం మేధావిగా ఆయన గొప్పతనం చూశాం. ఇప్పుడు ఆ పొరను కాస్త పక్కకు తీసి లోపలికి చూస్తే మనకు కనిపించేది ఒక విప్లవాత్మక సంఘ సంస్కర్త. తన పాటల్నే ఆయుధంగా మార్చి నాటి సమాజాన్ని ప్రశ్నించిన వ్యక్తి. ఆయన చెప్పిన విషయం చాలా సింపుల్. పుట్టుకతో జీవితంలో ఎదుర్కొనే ప్రాథమిక అనుభవాల్లో మనుషులందరూ సమానమే. ఈ ఒక్క ఆలోచనే ఆయన చెప్పిన ఎన్నో శక్తివంతమైన మాటలకు పునాది. ఆయన వాదన ఎంత సూటిగా, బలంగా ఉందో చూడండి. ఒక రాజు పడుకునే గాఢ నిద్రకు, పక్కనే కాపలా కాసే బంటు నిద్రకు తేడా ఏముంది? రెండూ ఒకటే. బాగా డబ్బున్నోడే ఆకలి, ఏమీ లేనోడే ఆకలి రెండూ ఒకటే. ఏనుగుమీద పడే ఎండ, కుక్కమీద పడే ఎండ రెండూ ఒకటే. ప్రకృతి ముందు, ప్రాథమిక అవసరాల ముందు అందరూ సమానమే. ఆలోచించండి, దాదాపు 600 ఏళ్ల క్రితం ఆయన చెప్పినీ మాటలు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సోషల్ ఈక్వాలిటీకి పునాదులు వేసినట్లేవు. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రయునొకటే. అద్భుతంగదూ! ఇంతకంటే సింపుల్గా, బలంగా మానవ సమానత్వాన్ని ఎవరు చెప్పగలరు? ఈ ఒక్క వాక్యం చాలు ఆయన దృష్టికోణమేంటో మనకర్థం కావడానికి. సరే, బయట ప్రపంచం గురించి, సమాజం గురించి ఆయన పరిశీలన చూశాం. ఇప్పుడు మనం ఇంకాస్త లోపలికి వెళ్దాం. మన మనస్సు లోపల, మానవ అంతరంగం గురించి ఆయనకున్న అద్భుతమైన అవగాహనను చూద్దాం. ఆయన బోధనల్లోని ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఇతరులను విమర్శించడం, వాళ్ల తప్పులు వెతకడం కంటే మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అన్నమాట. ఓరుల దూషింతుగాని నా దురిత కర్మములను దూషించను. ఎంత నిజం కదా ఈ మాట! మనం ఎప్పుడూ ఇతరుల తప్పులనే వేలెత్తి చూపిస్తాం. కాని ఒక్కసారి కూడా నాలో ఉన్న లోపాలేంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో ఇతరులను జడ్జి చేయడం చాలా తేలికైపోయింది. ఇలాంటి టైంలో ఈ మాటలు మనల్ని ఒక్కసారి ఆపి ఆలోచింపజేస్తాయి. ఆయనేం చెప్తారంటే, బయట ఉన్న శత్రువులను జయించడం కన్నా ముందు మన లోపల ఉన్న శత్రువులను జయించాలి. నిజమైన ప్రశాంతతకు, ఎదుగుదలకు అడ్డంకి వాళ్లే. వాటినే ఆయన అరిషడ్వర్గాలు లేదా లోపలి శత్రువులు అని పిలిచారు. ఆ లోపల శత్రువులు 6. కామం అంటే విపరీతమైన కోరిక, క్రోధం అంటే కోపం, లోభం అంటే అత్యాశ, మోహం అంటే అటాచ్మెంట్, మదం అంటే అహంకారం, ఇంకా మాత్సర్యం అంటే అసూయ. పేర్లు పాతవే అయినా కాన్సెప్ట్ ఇప్పటికీ అంతే నిజం. ఈరోజు మనం వీటినే స్ట్రెస్, యాంగ్జైటీ, గ్రీడ్, ఈగో అని రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. వీటిని అదుపులో పెట్టుకోవడమే అసలైన విజయమని ఆయన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడుదాకా మనం సమాజాన్ని చూశాం, మనసు లోపలికి చూశాం. సరే, ఇప్పుడు అన్నిటికన్నా లోతైన పొరలోకి వెళ్దాం. అసలు మన ఉనికి, మన జీవితం అంటే ఏంటి అనే దానిపై ఆయనకున్న తాత్విక దృష్టిని చూద్దాం.
ఆయన జీవిత సత్యాన్ని కేవలం 3 ముక్కల్లో చెప్పారు. అందులో మొదటిది, పుట్టుట నిజము. ఇది మనం కాదనలేని వాస్తవం. మన ఉనికికి ఇదే ఆరంభం. ఇక రెండోది, పోవుటయు నిజము. మన ప్రయాణానికి ముగింపు. ఇది కూడా తిరుగులేని సత్యం. మరి ఈ పుట్టుక, మరణం అనే 2 నిజాల మధ్యలో ఉన్న జీవితం అదేంటి? ఆయన మాటలో చెప్పాలంటే అదొక నాటకం. నానాటి బతుకు నాటకము. అంతే. ఈ 3 పదాల్లో మొత్తం జీవిత సారాంశాన్ని చెప్పేశారు. పుట్టుక, మరణం అనే 2 నిజాల మధ్య మనం చేసేదంతా ఒక తాత్కాలిక ప్రదర్శన. మనం పోషించే పాత్రలు మాత్రమే. సరే, ఇంతటి గొప్ప వ్యక్తిత్వం నుండి మనం ఏం నేర్చుకున్నాం? ఆయన జ్ఞానంలోని శాశ్వతమైన వారసత్వమేంటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. మనం ఈ ప్రయాణంలో కలుసుకున్న అన్నమయ్య ఒక్కరు కాదు. ఆయనలో ఎన్నో పార్శ్వాలున్నాయి. ఒక మహావాగ్గేయకారుడు, సమానత్వం కోసం పరితపించిన సంఘ సంస్కర్త, మన మనసు లోతుల్ని మనకే చూపించిన ఒక సైకాలజిస్ట్, ఇంకా జీవితమంటే ఏంటో చెప్పిన ఒక గొప్ప ఫిలాసఫర్. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మరి ఈరోజు మన ఆధునిక సమాజంలో మన చుట్టూ మనం కట్టుకున్న ఎన్నో గోడలున్నాయి కదా, కులం, మతం, హోదా, ఆర్థిక అసమానతలు ఇలాంటివి. అన్నమయ్య జ్ఞానం, ఆయన మాటలు ఈ గోడలను కూల్చడంలో మనకేమైనా సహాయపడగలవా? ఆలోచించండి.